హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సక్యుబస్ అనే ఒక రష్యన్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా నేను ది లైట్ షాప్ అనే ఒక కొరియన్ హారర్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక అడవిని చూపిస్తారు. అందులో ఒక అమ్మాయి ఎవరి దగ్గర నుంచో తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటుంది. తను ఒక చోటుకి వచ్చి దాక్కుంటుంది. అప్పుడే తన దగ్గర ఉండే కీ చైన్లో సౌండ్ వస్తుంది. ఎలాగో అలా తను ఆ సౌండ్ని ఆఫ్ చేస్తుంది. అప్పుడే తన ముందర ఒక కాకి కింద పడి గిలాగిలా కొట్టుకొని చనిపోతుంది. ఆ అమ్మాయి వెనకాల ఏదో నీడ తనని ఫాలో చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. తను అక్కడి నుంచి కూడా పారిపోయి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే ఆ వేర్లు తన చేతుల్ని చుట్టుకొని తనని కట్టేస్తాయి. తన ముందరే ఒక యాంటిక్ మిర్రర్ కనిపిస్తుంది. అందులో తన ఈవిల్ రిఫ్లెక్షన్ తను చూస్తుంది. ఆ రిఫ్లెక్షన్ గట్టిగా అరుస్తుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు ఒక ఐలాండ్ని చూపిస్తారు. అందులో కొంతమంది కపుల్స్ వచ్చి ఉంటారు. ఆ కపుల్స్ని రిసీవ్ చేసుకునేకి మాస్క్ వేసుకున్న 4 మెంబర్స్ వచ్చి ఉంటారు. అందులో ఒక ఆమె వాళ్ళ మేనేజర్. సో ఇక్కడికి వచ్చిండే 4 కపుల్స్ మధ్య కొన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. సో అది ఓవర్కమ్ చేసి దగ్గర అయ్యేకి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ 4 కపుల్స్లో మనం స్టార్టింగ్లో చూసిన అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళ పేర్లు స్టేసీ ఇంకా మైకెల్, యాండీ ఇంకా ఒలివియా, నిక్, కేట్, జేవియర్, జిన్. వాళ్ళందరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మైకెల్ స్టేసీకి దగ్గర అయ్యేకి చూస్తాడు. కానీ స్టేసీ తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ ఉందని మనకు ఇక్కడ తెలుస్తుంది. ఈవినింగ్ అందరినీ ఒక చోటికి గ్యాదర్ చేస్తారు. వాళ్ళ మెడకి చోకర్స్ వేసి అందులో సెన్సార్స్ ఉన్నాయని మీకు క్వశ్చన్ అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే చెప్పాలని మేనేజర్ చెప్తుంది. అప్పుడే ఇక్కడ ఆ కపుల్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ యాండీ ఒలివియాకి తనకి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తాడు. సో ఇక్కడికి ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు ట్రస్ట్ పెంచుకుందామని వచ్చామని చెప్తాడు. అప్పుడే మనం వాళ్ళ ముందర ఏదో ఒక సింబల్ని చూస్తాం. ఆ ప్లేస్ చూడడానికి ఆ మాస్క్ వేసుకున్న వాళ్ళ వర్షిప్ ప్లేస్ లాగా ఉంటుంది. అందులో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. అది యాండీ చెప్పింది తప్పు అని చెప్తుంది. అప్పుడే ఒలివియా కూడా, అవును, యాండీ చెప్పింది తప్పు. తను ఒకసారి నన్ను చీట్ చేశాడని, అందుకే తన మీద నాకు నమ్మకం లేదు. ఇక్కడికి ఇద్దరు నమ్మకాన్ని పెంచుకొని దగ్గర అయ్యేకి వచ్చామని చెప్తుంది. నెక్స్ట్ స్టేసీ ఇంకా మైకెల్ తను ఒక ఐటీ ఎంప్లాయీ అని, అలాగే స్టేసీ ఒక ఎథనోగ్రాఫర్ అని చెప్తాడు. అంటే ఏన్షియంట్ హిస్టరీ పైన స్టడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉంటాయి. సో అవి కరెక్ట్ చేసుకునేకి దగ్గర అయ్యేకి ఇక్కడికి వచ్చి ఉంటారు. అలాగే మిగిలిన 2 కపుల్స్ కూడా వాళ్ళ గురించి చెప్తారు. తర్వాత ఆ మేనేజర్ వాళ్ళు ఇక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు. అందరి ముందర ఒక ఎన్విలాప్ని పెడతారు. ఆ ఎన్విలాప్ తీసి చదివి దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. కేట్కి తన హస్బెండ్ నిక్ కాకుండా వేరే వాళ్ళు ఎగ్జైట్ చేస్తారా అని అడుగుతారు. దానికి ఆమె ఆన్సర్ చెప్పకుండా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఆమెను ఆపేస్తారు. చివరికి వాళ్ళు ఫోర్స్ చేయడంతో ఇక్కడ కేట్, అవును, నాకు నిక్ అంటే ఇష్టం లేదు అని ఒప్పుకుంటుంది. అది విని నిక్ చాలా కోప్పడతాడు. నెక్స్ట్ సేమ్ ఎన్విలాప్ని ఇక్కడ స్టేసీకి ఇస్తారు. కానీ స్టేసీ నేను ఇది చెయ్యను అని చెప్పి కోప్పడుతుంది. తను గట్టిగా అరుస్తూ మైకెల్ వైపు చూసి, నువ్వెందుకు ఏమీ మాట్లాడట్లేదని మైకెల్ని అడుగుతుంది. సడన్గా మైకెల్ తిరుగుతూనే తను మొత్తం మారిపోయి ఉంటాడు. గట్టిగా అరుస్తాడు. అది చూసి ఇక్కడ స్టేసీ భయంతో గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ సీన్లో స్టేసీ అడవిలో ఉంటుంది. తను స్పృహలోకి వచ్చి లేస్తుంది. తన ముందర తనకి ఒక ఎన్విలాప్ ఇంకా ఒక లైట్ కనిపిస్తుంది. అందులో మీ పార్ట్నర్స్ని వెతికి ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి అని ఉంటుంది. సో స్టేసీ మైకెల్ని వెతుకుతూ వెళ్తుంది. అప్పుడే అక్కడ తనకి మనం స్టార్టింగ్లో చూసిన ఆ యాంటిక్ మిర్రర్ ఒకటి కనిపిస్తుంది. అందులో చూస్తున్నప్పుడు తనకి అందులో యాండీ కనిపిస్తాడు. సడన్గా తన వెనకాల యాండీ వచ్చి నిలబడి ఉంటాడు. ఆ అద్దంలో స్టేసీ ఇంకా యాండీ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసి కోపంగా స్టేసీ ఆ అద్దాన్ని పగలగొట్టేస్తుంది. అలా చేస్తూనే తన వెనకుండే యాండీ కూడా ఇక్కడ మాయం అయిపోతాడు. అప్పుడే ఇంకో చోట మనకు నిజమైన యాండీని చూపిస్తారు. స్టేసీ చూసిన యాండీ నిజమైన యాండీ కాదు. సో ఇక్కడ తను స్పృహలోకి వచ్చి తను కూడా ఆ లెటర్ ఇంకా లైట్ తీసుకుంటాడు. ఇంకోవైపు స్టేసీకి ఒక లాకెట్ ఇంకా ఒక గ్లాస్ కనిపిస్తుంది. ఆ గ్లాస్లో నుంచి చూసినప్పుడు తనకి కొన్ని ఆత్మలు కనిపిస్తాయి.
అది చూసి ఇక్కడ స్టేసీ చాలా భయపడిపోతుంది. అంతేకాకుండా తనకి తన సిస్టర్ లాకెట్ కూడా ఒకటి కనిపిస్తుంది. నిజానికి స్టేసీ సిస్టర్ తప్పిపోయి ఉంటుంది. తనను వెతికేకే స్టేసీ ఆ ఐలాండ్కి వచ్చి ఉంటుంది. మనం మూవీ స్టార్టింగ్లో చూసిన కీ చైన్ తనకి ఇక్కడ దొరుకుతుంది. అది తీసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఏవో చేతులు తన మీదకి వచ్చి తనని పట్టుకుంటాయి. ఎలాగో అలా తను తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తనకి మైకేల్ కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మిగతా కపుల్స్ని వెతుకుతారు. వాళ్ళకి యాండీ ఇంకా ఒలివియా, నిక్ ఇంకా కేట్. సో ఆ ముగ్గురు కపుల్స్ కలిసి అక్కడి నుంచి బయటపడతారు. సో వాళ్ళు బయటపడి జేవియర్ ఇంకా జిన్ ఎక్కడున్నారు అని ఆ మేనేజర్తో అడుగుతారు. ఆ కపుల్ ఫస్ట్లోనే టాస్క్ కంప్లీట్ చేశారని, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారని ఇక్కడ మేనేజర్ చెప్తుంది. ఇక్కడ స్టేసీకి ఇంకా కేట్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు డ్రింక్లో ఏమి కలిపారని, దానివల్ల అందరికీ హాలుజినేషన్స్ వస్తున్నాయని మేనేజర్తో గొడవ పడతారు. దానికి మేనేజర్ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ అవ్వని తెలిసి వాళ్ళు మళ్ళీ లోపలికే వెళ్తారు. ఇక్కడ మైకేల్ స్టేసీతో నాకు మిర్రర్లో ఒలివియా కనిపించిందని, మేమిద్దరం ఇంటిమేట్ అవుతూ ఉన్నామని చెప్తాడు. కానీ అది నిజం కాదని, అలా హాలుజినేషన్స్ వస్తున్నాయని చెప్తాడు. కానీ స్టేసీ మాత్రం తను కూడా మిర్రర్లో అలాంటిదే చూశానని చెప్పకుండా దాచేస్తుంది. అప్పుడే ఇక్కడ మనం స్టేసీ ట్విన్ సిస్టర్ని చూడొచ్చు. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు. నిజానికి మనం మూవీ స్టార్టింగ్లో చూసింది స్టేసీని కాదు, మెలిసాని. మెలిసా తప్పిపోయిన తర్వాత తన బుక్స్లో ఈ ఐలాండ్ మ్యాప్ చూసి స్టేసీ తనని వెతికేకి ఇక్కడికి వచ్చి ఉంటుంది. మెలిసా లాకెట్ కూడా ఇక్కడే దొరికింది, మనం మెలిసాని ఇక్కడే వెతకాలని తను మైకేల్తో చెప్తుంది. కానీ మైకేల్ స్టేసీ మాట వినడు. దానికి స్టేసీ తను సింగిల్గానే మెలిసాని వెతికేకి డిసైడ్ అవుతుంది. ఇంకోవైపు యాండీ ఒలివియాతో నిన్నెప్పుడు నేను చీట్ చేయను అని చెప్తాడు. కానీ అప్పుడే యాండీ స్టేసీని కిస్ చేసినట్లు ఇక్కడ ఒలివియాకి మిర్రర్లో కనిపిస్తుంది. అప్పుడే వాళ్ళకి బయట స్టేసీ నిలబడినట్లు కనిపిస్తుంది. ఇది అంతా నిజం కాదు. అయినా సరే ఒలివియా యాండీ పైన కోపడుతుంది. నీకు స్టేసీకి మధ్య ఏదో జరుగుతోందని, నువ్వు నన్ను మళ్ళీ చీట్ చేస్తున్నావని తను యాండీ పైన కోపడుతుంది. ఇంకోవైపు నిక్ కేట్ పైన చాలా కోపంతో ఉంటాడు. ఆ డిన్నర్లో జరిగిన దాని గురించి తలుచుకొని తన పైన కోప్పడి అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కేట్ మిర్రర్లో చూసుకుంటుంది. తనకి చాలా పెద్ద గాయం అయ్యి ఉంటుంది. వాళ్ళందరూ అడవిలో ఉన్నప్పుడు తన దగ్గరికి జేవియర్ లాగా ఎవరో అక్కడికి వచ్చి ఉంటారు. తను అతనితో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడే తనకి వీపులో ఒక కట్టి గుచ్చుకుంటుంది. అప్పుడు ఎవరో ఆ రూమ్ డోర్ కొడతారు. కేట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. బయట ఏదో భయంకరమైన దాన్ని చూసి తను భయపడుతుంది. నిక్ తిరిగి రూమ్కి వచ్చి కేట్ కనపడట్లేదని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు మేనేజర్ తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిందని, నువ్వు తనని నెక్స్ట్ రౌండ్లో కలుసుకోవచ్చని చెప్తుంది. ఆ మేనేజర్ మాటలు విని ఇక్కడ నిక్ చాలా కోప్పడతాడు. ఇంకోవైపు స్టేసీ ఒక హాల్వేలో ఉంటుంది. తనకి ఎవరో ఒక చిన్న అమ్మాయి కనిపించి ఒక బొమ్మ గీసి ఇస్తుంది. ఆ అమ్మాయి ఫేస్ చూసి ఇక్కడ స్టేసీ భయంతో గట్టిగా అరుస్తుంది. సడన్గా తను నిద్ర నుంచి లేస్తుంది. ఇదంతా తను కలగని ఉంటుంది. తనకి నిద్ర రాక బయటికి వెళ్తుంది. అక్కడ యాండీ కూడా ఉంటాడు. యాండీ కూడా అడవిలో మిర్రర్లో స్టేసీని నేకెడ్గా చూశానని చెప్తాడు. కానీ స్టేసీ కూడా యాండీని అలాగే చూసి ఉంటుంది. సో ఇదంతా నిజం కాదని, హాలుజినేషన్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ యాండీ స్టేసీకి దగ్గర ఏకి చూస్తాడు. కానీ స్టేసీ తనని పక్కకి తోసేస్తుంది. ఇదంతా లోపల నుంచి మైకేల్ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మైకేల్ స్టేసీ దగ్గరికి వచ్చి సరిగ్గా మాట్లాడాడు. తనతో రాత్రిపూట నువ్వు యాండీతో ఉండడం నేను చూశా అని చెప్తాడు. కానీ స్టేసీ అక్కడ ఏం జరగలేదని, జస్ట్ మేము మాట్లాడుకుంటూ ఉన్నామని చెప్తుంది. కానీ ఇక్కడ మైకేల్ తన మాటలు వినడు. అప్పుడే ఇక్కడికి ఆ మేనేజర్ వచ్చి సాయంత్రం పార్టీ ఉందని, పార్టీ వరకు వాళ్ళందరూ పార్ట్నర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని, సెపరేట్గా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుందని ఇక్కడ తను చెప్తుంది. ఇక్కడ జిన్ మైకేల్తో ఇంటిమేట్ అయ్యేకి చూస్తుంది. ఇంకోవైపు నిక్ ఒలివియాతో. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ పార్ట్నర్స్కి చీట్ చేయము అని చెప్తారు. ఇంకోవైపు స్టేసీ ఇంకా యాండీ స్టేసీకి ఏదో కీ దొరికి ఉంటుంది. సో ఆ రూమ్ని వెతుక్కుంటూ వెళ్తారు. స్టేసీకి ఆ రూమ్లో మెలిసా రాసిన ఒక లెటర్ ఇంకా ఒక బాటిల్ పోషన్ దొరుకుతుంది. అప్పుడే ఇక్కడ మనకు ఇంకో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి మైకేల్ తన వైఫ్ స్టేసీ కోసం ఒకరోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడు.
కానీ స్టేసీ మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అదే టైంలో మెలిసా స్టేసీ లాగా రెడీ అయ్యి ఉంటుంది. మైకేల్ తను స్టేసీ అనుకొని దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు స్టేసీ వచ్చి చూసేస్తుంది. సో ఇక్కడ స్టేసీ మెలిసా మీద కోపంతో తను ఇలా చేసిందని, వాళ్ళ మీద కోపంతో వర్క్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో మూవీ స్టార్టింగ్ నుంచి అక్కడ ఉండేది స్టేసీ కాదు, మెలిసా. స్టేసీ ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి తప్పిపోయి ఉంటుంది. మైకేల్కి ఈ విషయం తెలియక తనే స్టేసీ అనుకుంటూ ఉంటాడు. సో స్టోరీలో ఇక్కడి నుంచి తనని మెలిసా అని పిలుద్దాం. మెలిసా అక్కడుండే ఒక రూమ్లోకి వెళ్ళాలని, కానీ దాని కీస్ మేనేజర్ దగ్గర ఉంటాయని చెప్తుంది. ఎలాగో అలా ఈవినింగ్ పార్టీలో యాండీ మేనేజర్ దగ్గర నుంచి ఆ కీస్ తీసుకొని వచ్చి మెలిసాకి ఇస్తాడు. ఒలివియా ఇదంతా చూసి యాండీ తనని మళ్ళీ చీట్ చేస్తున్నాడని అనుకుంటుంది. కానీ నిజానికి అక్కడ జరుగుతోంది వేరు. ఆ కీస్ తీసుకొని మెలిసా ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరో అమ్మాయిని కొంతమంది కట్టేసి ఉంటారు. ఆ ప్లేస్ కూడా చాలా వియర్డ్గా ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది మాస్క్ వేసుకున్న వాళ్ళు వచ్చి అక్కడ కట్టేసి ఉండే అమ్మాయిని తీసుకొని వెళ్తారు. మెలిసా కూడా ఎవరికి కనపడకుండా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. సో వాళ్ళందరూ కలిసి మేము మూవీ స్టార్టింగ్లో చూసిండే ప్లేస్ దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి కట్టేస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, కేట్. కేట్ తనని వదిలేయమని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక చెట్టు పొదలో నుంచి ఒక డీమన్ బయటికి వస్తుంది. ఇదంతా దూరం నుంచి మెలిసా చూస్తూ ఉంటుంది. ఆ డీమన్ కేట్ రూపం తీసుకొని కేట్ దగ్గరికి వెళ్ళి తనని కన్జ్యూమ్ చేస్తుంది. పూర్తిగా కేట్ని కన్జ్యూమ్ చేసుకొని ఇక్కడ కేట్ని చంపేస్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మెలిసా తన దగ్గరికి వస్తుంది. అక్కడే తనకి తన సిస్టర్ స్టేసీ డైరీ కూడా కనిపిస్తుంది. అందులో తను కల్ట్ మెంబర్స్ని ఫాలో చేసుకుంటూ అక్కడికి వచ్చినట్లు రాసి ఉంటుంది. సో ఆ డైరీ మొత్తం చదువుతున్నప్పుడు తనకి తన సిస్టర్ బాడీ కూడా అక్కడ కనిపిస్తుంది. అది చూసి తను చాలా బాధపడుతుంది. అప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు తనని హాంట్ చేస్తాయి. తను తప్పించుకొని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. తను తన సిస్టర్ డైరీ మొత్తం చదువుతుంది. వాళ్ళందరూ ఒక కల్ట్కి చెందిన వాళ్ళని, వాళ్ళు సక్యూబస్ అనే ఒక డీమన్ని పూజిస్తూ ఉంటారు. ఆ డీమన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనుషుల్ని కన్జ్యూమ్ చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఆ డీమన్ మనుషుల లస్ట్ ఇంకా యాంగర్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ సక్యూబస్ని అంతం చేసే దారి కూడా స్టేసీ కనిపెట్టి ఉంటుంది. మొత్తం ఆ డైరీలోనే ఉంటుంది. ఇంకోవైపు మైకేల్ జిన్తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ మెలిసాకి జిన్ పాత ఫోటో ఒకటి కనిపిస్తుంది. తను 1890స్లోనే ఆ ఐలాండ్కి వచ్చి ఉంటుంది. ఇప్పటికీ తను బ్రతికి ఉంది అంటే తను మనిషి కాదు. సో ఇక్కడ స్టార్టింగ్లో కేట్కి ఏదో కట్టె గుచ్చుకున్నట్లు మైకేల్కి కూడా ఏదో కత్తి ఇక్కడ గుచ్చుకుంటుంది. ఇంకోవైపు నిక్ని చూపిస్తారు. తను కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. నిజానికి తను ఇంటిమేట్ అయ్యేది మనిషితో కాదు. సడన్గా తను అది రియలైజ్ అవుతాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. తను వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మైకేల్ని యాండీ ఇంకా ఒలివియా రూమ్లోకి తీసుకొని వస్తారు. మెలిసా వాళ్ళతో ఇదంతా చేస్తుంది సక్యూబస్ అనే ఒక డీమన్ అని, ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకోవాలని చెప్తుంది. వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ అప్పటికే మైకేల్ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయి ఉంటుంది. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు అక్కడికి జిన్ ఇంకా తన మనుషులు వచ్చి చుట్టుముడతారు. వాళ్ళందరినీ లొంగిపోమని, లేకపోతే అక్కడే చనిపోతారని చెప్తుంది. ఇక్కడ మైకేల్ జిన్ చెప్పిన మాటలు విని తన వెనక్కి వెళ్ళి నిలబడతాడు. నిక్ ఆల్రెడీ వాళ్ళకి లొంగిపోయి ఉంటాడు. ఇక్కడ జిన్ ఒక కత్తి తీసుకొని ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. అప్పుడే మైకేల్ అదే కత్తితో ఇక్కడ జిన్ని పొడిచి చంపేస్తాడు. జిన్ చనిపోవడంతో తన చుట్టూ ఉండే తన మనుషులు కూడా ఇక్కడ రక్తం వచ్చి అందరూ చనిపోతారు. సో అప్పటికే మైకేల్ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయి ఉంటుంది. అప్పుడే ఇక్కడ మైకేల్ కూడా చనిపోతాడు. యాండీ మెలిసాతో మనం ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడాలని చెప్తాడు. కానీ మెలిసా మాత్రం నా సిస్టర్ స్టేసీ అనుకున్నది నేను చేసే వస్తానని ఆ సక్యూబస్ డీమన్ని చంపేసి ఇక్కడుండే ఆత్మల్ని ఫ్రీ చేస్తా అని చెప్తుంది. యాండీ ఇంకా ఒలివియాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ వాళ్ళు కూడా నేను నీతో పాటే వస్తామని చెప్తారు. ఆ ముగ్గురు కలిసి ఆ డీమన్ని చంపేకి వెళ్తారు.
3 మిర్రర్స్ మధ్యలో ఆ డీమన్ని నిలబెడితే తను అక్కడే స్ట్రక్ అయిపోతాడని, తర్వాత వాళ్ళక్క తయారు చేసిండే ఆ పోషన్ని తన మీద వేస్తే ఆ డీమన్ చనిపోతాడని చెప్తుంది. యాండీ ఇంకా ఒలివియా అడవిలోకి మిర్రర్స్ తీసుకొని వచ్చేకి వెళ్తారు. ఆ మిర్రర్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడుండే ఆత్మలు వాళ్ళని హాంట్ చేస్తాయి. కానీ ఎలాగో వాళ్ళు తప్పించుకొని ఆ మిర్రర్స్ని తీసుకొని వచ్చి ఒక చోట చేరుస్తారు. ఆ డీమన్ని పిలవాలంటే లస్ట్ ద్వారానే పిలవాలని ఇక్కడ ఒలివియా యాండీని ఇంకా మెలిసాని కిస్ చేసుకోమని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను దూరంగా వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తను అడవిలో గట్టిగా అరుస్తుంది. అది విని యాండీ తనను వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు. అప్పుడే మెలిసా దగ్గరికి ఆ సక్యూబస్ యాండీ రూపంలో వస్తాడు. సో అది తెలుసుకొని ఇక్కడ మెలిసా ఆ మిర్రర్స్ని ఓపెన్ చేసి తన దగ్గరికి వెళ్తుంది. ఆ మిర్రర్స్ మధ్యలో ఆ డీమన్ని ట్రాప్ చేసి తన దగ్గర ఉండే పోషన్ని ఆ డీమన్ మీద వేస్తుంది. దాంతో ఆ డీమన్ కాలిపోతూ తన ట్రూ ఫామ్లోకి బయటికి వస్తాడు. అప్పుడే అక్కడ చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు కలిసి ఆ డీమన్ మీద అటాక్ చేస్తాయి. ఇంకోవైపు మెలిసా కూడా ఆ డీమన్ని కాల్చేస్తుంది. ఆ డీమన్ చనిపోవడంతో అక్కడ ఉండే ఆత్మలన్నీ ఫ్రీ అయిపోతాయి. తన ముందరే తన సిస్టర్ స్టేసీ కూడా మాయమైపోతుంది. మిగిలిన ముగ్గురు మెలిసా, యాండీ ఇంకా ఒలివియా ఐలాండ్ నుంచి తప్పించుకునేకి హెలికాప్టర్ దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక్కడ మెలిసా తన సిస్టర్ బుక్స్ని రూమ్లోనే పెట్టేశా అని చెప్తుంది. దానికి యాండీ నేను ఆ బుక్స్ని తీసుకొని వస్తా అని చెప్తాడు. ఇక్కడ యాండీ మనం తిరిగి వెళ్ళాక ఖచ్చితంగా కలవాలని మెలిసాతో చెప్తాడు. ఇది కొంచెం వియర్డ్గా ఉంటుంది. అంతేకాకుండా తన రూమ్లో నడుస్తున్నప్పుడు తన వెనకాల ఉండే మిర్రర్స్ పగిలిపోతాయి. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయి ఉంటాయి. మేబీ ఎండింగ్లో మనం అనుకున్నట్లు సక్యూబస్ చావలేదు, యాండీ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. నిజానికి ఇంతకుముందు ఆ డీమన్ ఆ ఐలాండ్కే పరిమితం అయ్యి ఉండేవాడు. అందుకే ఆ కల్ట్ మెంబర్స్ మనుషుల్ని ఆ ఐలాండ్కి పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ సక్యూబస్ ఫ్రీ అయిపోయి ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.